యమజకు తల్లి లాంటి అలగారు ఇంత చెప్పినా మీకు అర్థం కావడం లేదా? సరే, యమజ ప్రెగ్నెన్సీ కారణం తనే అని నిరూపిస్తే మీరు ఒప్పుకుంటారా? చెప్పండి లాయర్ గారు, మీరు ఒప్పుకుంటారా? చెప్పండి మేడం, మీకు అన్యాయం జరిగిందా? మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు అర్జున్ ప్రసాద్ తండ్రా? సమాధానం చెప్పండి మేడం. ప్లీజ్ మౌనంగా ఉంటారేంటి మేడం? చెప్పండి ప్లీజ్ చెప్పండి మేడం. చెప్పండి, అర్జున్ ప్రసాద్ గారు మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రా? చెప్పండి మేడం. చెప్పండి మేడం. చెప్పండి ప్లీజ్ ఆపండి. ఏంటిదంతా? ఏంటా? నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే నేను రుక్మిణి వాళ్ళకి ఫోన్ చేశాను. రుక్మిణి రాలేదు. స్నేహ వాళ్ళు అడ్డుకున్నారు. ఇక్కడేమో వీళ్ళెవరూ నిన్ను మనిషిలాగే ట్రీట్ చేయడం లేదు. ఈ ఇంట్లో నీ పేరే ఎత్తద్దని చెప్తున్నారు. నీ మంచితనం అర్థం చేసుకోకుండా నీ జీవితం నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? నా జీవితం గురించి ఆలోచించడానికి నువ్వెవరు? నేనెవరు? నువ్వు కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్ కోసం వీధులంతా పరిగెత్తినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడగలేదు? నువ్వు ఒంటరిగా కుమిలిపోతుంటే కన్న తల్లిలా ఓదర్చినప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడగలేదు? నువ్వు నా కూతురువే అనుకున్నాను. నువ్వు చావు బతుకుల మధ్య ఉంటే చూడ్డానికి నీ కన్న తల్లి కూడా రాకపోవచ్చేమో, కానీ నేనొచ్చాను. నీ జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోను. నీకు న్యాయం జరగాల్సిందే. అలా నీకు దండం పెడతాను, ఊరుకో. చూడండి, ఇది నా సమస్య, నేనే పరిష్కరించుకుంటాను. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి? ఇది నీ సమస్య? ఇదిప్పుడు నీ సమస్య కాదు, రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరి సమస్య. ఇలాంటి వాళ్ళను వదిలేస్తే ఇంకొంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. యమజా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిన్నెవరైనా భయపెట్టారా? నువ్వెవ్వరికి భయపడక్కర్లేదు, నీకండగా మేముంటాం. అదేం లేదు, మీకందరికి దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదు, నీకు న్యాయం జరిగేంత వరకు మేమెవరం ఎక్కడికి వెళ్ళాం. ఈ రోజు తనంతు చూడాల్సిందే. అవును, చూడాల్సిందే. అర్జున్ డౌన్ డౌన్. అర్జున్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరిలా చేయడం వల్ల నాకు న్యాయం జరగదు. ఏం డ్రామాలు ఆడుతున్నావే? వీళ్ళందర్నీ రప్పించి ఈ ఇంటి పరువు తీసావు. మళ్ళీ ఇప్పుడు పరువు కోసం
ప్రాణాలిచ్చే దానిలాగా మాట్లాడుతున్నావు. చూడండి, జరిగిన దాంట్లో అర్జున్ తప్పేం లేదు. నువ్వెవరు? నా పేరు శివ, అర్జున్ డాక్టర్ని. ఓహో, ముందు లాయర్ని తీసుకొచ్చారు, ఇప్పుడు డాక్టర్ వచ్చారు, తర్వాతేంటి పోలీసులు వస్తారా? వీళ్లకు డబ్బుందని న్యాయాన్ని కొనాలని చూస్తున్నారు. అది కుదరదు. అవును, ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. ఒక ఫోన్లో 2 సిమ్లుంటే అవసరం అనుకుంటాం, ఒక ఇంట్లో 2 కార్లుంటే లగ్జరీ అనుకుంటాం. కానీ ఇలా ఒక అమ్మాయికి తాళి కట్టి మరొక అమ్మాయికి కడుపు చేస్తే ఏమనుకోవాలి? ఏయ్, ఏంటి వాగుతున్నావు? అర్జున్ బాబుని అనడానికి మీరెవరు సరిపోరు. అసలు ఈ యమజ ప్రెగ్నెంటే కాదు, డ్రామాలు ఆడుతుంది. ఏం మాట్లాడుతున్నావు కాకి? తను ప్రెగ్నెంట్ అని రిపోర్ట్స్ చూపిస్తున్నాం కదా, కావాలంటే DNA టెస్ట్ చేయిద్దాం. బిడ్డకి అర్జున్కి సంబంధం ఉందో లేదో తెలిసిపోతుంది. డిఎన్ఏ టెస్ట్ వద్దు, ఏమీ వద్దు. మీరంతా వెళ్ళిపోండి. చూసావా అర్జున్ బాబు, డిఎన్ఏ టెస్ట్ అనేటప్పటికీ డ్రామాలు ఆడుతుంది. దీని కడుపుకి నీకు ఏ సంబంధం లేదు. డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. నేను ఒప్పుకుంటున్నాను. శబాష్, ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నావు. డిఎన్ఏ టెస్ట్ చేపిద్దాం. డిఎన్ఏ టెస్ట్లో నా తప్పు లేదని తెలిస్తే ఏం చేస్తారు? ఇక్కడ అందరి ముందు, మీడియా ముందు మీకు మీ కుటుంబానికి సారీ చెప్పి వెళ్ళిపోతాం. మరి నువ్వేం చేస్తావు? మీరు చెప్పిన ఏ షరతుకైనా ఒప్పుకుంటాను. బాబా, డిఎన్ఏ టెస్ట్ వద్దు, ఏ వద్దు. నువ్వు లోపలికి వెళ్ళు, నేను వీళ్ళని పంపించేస్తాను. షట్ అప్. నువ్వెందుకు వద్దంటున్నావో నాకు అర్థమైంది. డిఎన్ఏ టెస్ట్ జరగాల్సిందే. ఇదేంటి DNA టెస్ట్ వద్దంటుంది? కొంపతీసి ఏమైనా గోల్మాల్ జరిగిందా? సరే, ఒక సొల్యూషన్ దొరికింది కదా. మీడియా వాళ్ళందరూ వెళ్ళిపోండి, రిజల్ట్ తర్వాత చెప్తాంగా. ఇక్కడ జరగాల్సిందే నేను చూసుకుంటానులే, మీరంతా వెళ్ళిపోండి.